వాడేమైనా కష్టపడి వెతికి దొరికిపుచ్చుకున్నాడా? పెళ్ళాం పుణ్యానం దక్కింది, దానికి అన్ని పొగడ్తలు ఎందుకు? దానికి ఫోటోలు, పోజులు. రేయ్, వాళ్ళు మొగుడు పెళ్ళాలే కదా, ఏంటా మాటలు? తాతయ్య ఇదిగో నీ వాచ్ నువ్వే తీసుకో. నేను బహుమానంగా ఇచ్చాను, దాన్ని తీయద్దు. వెక్కిరింపులు భరించాల్సిన అవసరం నాకు లేదు నానమ్మ. బహుమానాన్ని వద్దనటం పద్ధతి కాదురా, మాకు బాధగా ఉంటుంది. వదిలే రఘురాం, ఎవరో ఏదో అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ మాటలకు అంత విలువివ్వాల్సిన అవసరమూ లేదు. మాటలు పట్టించుకుంటే సొమ్ము దక్కదు. షడప్. నాకేం సొమ్ము కక్కుర్తి లేదు, అవసరం కూడా లేదు. తమరి రాక వెనుక కారణం అదేగా, లేకపోతే వెతుక్కుంటూ ఎందుకు వస్తావు? సాకేత్, అర్థం లేని మాటలు మాట్లాడి అనవసరంగా కోపం తెప్పించుకో. జరిగిందంతా తెలిసి మళ్ళీ అలా మాట్లాడి మమ్మల్ని బాధపడేలా చేయకు. వాడికి మనసు బాధ అనేవి తెలిస్తే కదా. మూర్ఖుడు. నిన్నటిదాకా పెళ్ళాన్ని నేర్పించింది వాడి మూర్ఖత్వమే. వాడికి ప్రేమ ఆపేక్షల గురించి ఏం తెలుసు? అందుకే అలా మాట్లాడుతున్నాడు. మనం అండర్స్టాండింగ్గా బతుకుతుంటే చూసి ఓర్వలేక అలా మాట్లాడుతున్నాడు. వాడు డబ్బు మనిషి కాబట్టి అందరినీ అలాగే అనుకుంటున్నాడు. ఏంటి, నేను డబ్బు మనిషినా? అదేంటో తెలియకుండా పెరిగినోడివి నువ్వు. నీకు ఆశ, అందుకే గ్రాని దగ్గర మంచి సంపాదించుకోవాలని నాటకాలు ఆడుతున్నావు. మీరు అండర్స్టాండింగ్తో బతుకుతున్నారన్న కుళ్ళు నాకు కాదు, మేము అర్థం చేసుకుని బతుకుతున్నామన్న ఏడుపు నీది. అవునరా, ఏడుపే. అందుకే మీకోసం మేము దూరంగా బతికాం. అందుకే మిమ్మల్ని కలపడానికి తాపత్రయపడ్డాం. నోటుకొచ్చినట్టు వాగడం కాదు, కాస్త మంచి చెడు ఆలోచించాలి. అబ్బా, మీరు మా కోసం త్యాగాలు చేశారు, మేము అర్థం చేసుకోలేదు అంటాం. మీ త్యాగాలన్నీ మీ స్వార్థం కోసం, మీ స్థానాల్ని పదిలిపరచుకోవటం కోసమని తెలుసుకోలేనంత వెర్రివాణ్ణేం కాను. సాకేత్, సీత నువ్వు ఆగు. ఏమిట్రా, ఏమిటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? ఆటల్ని పోటీలుగా తీసుకోవాలి గాని ఈర్ష్యపడకూడదు. చూసింది సీతే కదా, దానికిచ్చిన విడికేగా దక్కేది. దక్కించుకోవడం చేతకాక వాళ్ళ మీద ఏడుస్తావే. ఏ గొడవ లేకుండా కార్యక్రమం ఇంత బాగా ప్రశాంతంగా జరిగింది అనుకున్నా. ఇలా మొదలు పెట్టావా? చేతకాని వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఏం చేస్తారు తాతయ్య? ఎవడరా చేతకాని వాడు? బావా బావా వద్దు బావా. ఏంట్రా కొడతావా? రా రా రా. ఏమిటది? వాడికి సరే చెప్పు. సారీనా, చచ్చినా చెప్పను. వద్దమ్మమ్మ గారు, వదిలేయండి. పడ్డవాళ్ళం మేమేం చెడ్డవాళ్ళం అయిపో. పట్టుబడితే పండుగ వాతావరణం అంతా రగడ రగడ అయిపోతుంది. ప్లీజ్ ఇంతటితో వదిలేయండి. అక్క, నాకు కాసని పాలు కలిపివా? అదే అదే వద్దని చెప్పేది. రఘురాం, బయటపడి వెళితే అనిపించుకోకు, వదిలే. ఇవ్వు స్వర్ణ.
పండగ వాతావరణం అంతా రగడ రగడ అయిపోతుంది. ప్లీజ్ ఇక్కడితో వదిలేయండి. ఇది ఎప్పుడు ఇంతే, తగాద పూర్తిగా జరగనివ్వదు, మధ్యలో ఆపేస్తుంది. ఇంకా టైం వేస్ట్. అబ్బా ఆకలి అవుతుంది, ఏదైనా పడేటి మంచిది. ఏదైనా కొత్త ఆలోచన చేసి ఫిట్టింగ్ పెట్టేయాలి. ఏం చేయాలి? చెప్తా వీళ్ళ పని. పాలు, పంచదార, ఉప్పు, కాస్త ఉప్పు తీసి ఇందులో వేసేస్తే రాధాకృష్ణ, అయ్యా భోజనాలన్నీ రెడీగా ఉన్నాయా? ఓ బ్రహ్మాండంగా 33 రకాలు. మన ఆటలన్నీ అయిపోయినాయా? అయిపోయినట్టే. ఆకలి అవుతుంది కదా కానీ. రండి, 33 రకాలు చేశా. తీసుకోవే. తాగు నాన్న. ఏమైంది వాడికి? పాలు తాగట్లేదమ్మమ్మ. పాలు విరిగిపోయాయేమో చూడు. బానే ఉన్నాయి. మరెందుకు తాగట్లేదు? బావా పట్టుకోవా. ఏంటక్క ఇది? ఇప్పటిదాకా మేము ఆ త్యాగం చేసాం, ఈ త్యాగం చేసామని బావ పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చాడు. నువ్వు మా ఆయన ఏదేదో అన్నావు. ఇదేనా మీ మంచితనం? ఇదేనా మీరు చేసే మంచి? మనం ఏదో అనుకుంటే ఆ కోపం పసిపిల్లాడి మీద చూపిస్తావా? ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడి మీద నేను కోపం చూపించడం ఏంటి? అసలు నేనేం చేశానని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఏం చేసావా? ఒకసారి ఈ పాలు రుచి చూడు. ఏం చేసావో నీకే తెలుస్తుంది. చూడు. ఉప్పుగా ఉన్నాయేంటి? ఉన్నాయేంటి అని నన్ను అడుగుతావే? కలిపిన దానివి ఎందుకున్నాయో నీకు తెలీదా? ఏదో పొరపాటు జరుగుంటుంది. చేసిన పని బయటపడగానే ఏదో పొరపాటు జరిగింది అంటే సరిపోతుందా? అంతేలే అని మేము సర్దుకుపోవాలా? అంటే సీత కావాలనే పాలలో ఉప్పు కలిపిందంటావా? అంటావా ఏంటి? జరిగింది అదేగా. కలపందే పాలు ఉప్పగా ఎలా మారుతాయి? నిన్ను నేనన్నానన్న కోపం ఈ రూపంలో పిల్లాడి మీద చూపించింది. మా మనసు అంత గొప్పది, ఇంత గొప్పది, అంత విశాలం, ఇంత విశాలం అన్నారుగా. ఇప్పుడే బుద్ధి బయటపడింది. మీ మనసులో ఎంత ద్వేషం ఉందో బయటపడింది. ఇందాక మేము అర్థం చేసుకుని బతుకుతున్నామని కుళ్ళు అన్నారే, అదే నిజం. మీకు లేని బిడ్డ మాకున్నాడన్న ద్వేషం కూడా. అంత నీచమైన బుద్ధి, ఆలోచన నాకు లేదు. లేదని నువ్వంటే సరిపోతుందా? దానికి ఉప్పే సాక్ష్యం. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు సాకేత్. నా గురించి అంత తేలిగ్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు?
స్వర్ణ, నేనేంటో, నా బుద్ధేంటో, నా మనసేంటో నీకు తెలీదా? అలా ఎలా మాట్లాడగలుగుతున్నారే మీరు? నా ఆరాటానికి నువ్విచ్చే బహుమతి ఇదేనా? నా ప్రేమని ఇంతే నన్ను అర్థం చేసుకుంది. పసిపిల్లాడి పాలల్లో ఉప్పు కలిపేంత దుర్మార్గురాలా నేను? ప్రతి క్షణం మీ క్షేమం కోరే ఈ అక్కకి మీ మీద కుళ్ళుంటుందా చెప్పు? నిన్ను ద్వేషిస్తుందా చెప్పు? ఎవరెప్పుడు ఎలా మారతారో ఎవరికి తెలుసు? అందరూ నీ భార్యలా చపల చిత్తంతో ఉంటారనుకోకు. ఎవరిలో మార్పు వచ్చిందో స్పష్టంగా అందరికీ తెలుసు. కట్టుబొట్టు మారితే ప్రమాదమేం లేదు, బుద్ధి మారితేనే ప్రమాదం. పసిపిల్లాడు అనే జాలి దయ లేనంతగా మారింది. అది చాలు ఎంత ప్రమాదమో చెప్పడానికి. అంటే ఏంట్రా, నిజంగా ఉప్పు కలిపిందని డిసైడ్ చేస్తున్నావా? నేను డిసైడ్ చేయడం కాదు, రుచి రుచి డిసైడ్ చేసింది. ఆపు సాకేత్, చాలు, అన్న మాటలు చాలు. నా చెల్లెలు, నా మరిది అనుకున్నా, కానీ మమ్మల్ని ఇలా శత్రువుల్లా చూస్తున్నారు. అన్నని సొమ్ము కోసం వచ్చినోడు అన్నావు, నన్ను కుళ్ళిపోతాన్ని అన్నావు. చాలా థ్యాంక్స్. నేను మారడం కాదు, నువ్వు మారడం అబద్ధం. ఇది మారడం నిజం. ఏమే, నీకోసం అక్క అంటూ నువ్వు తప్పులు చేస్తున్నావు. అయ్యో పాపం, దీని సంసారం ఏమైపోతుందోనని నీ తప్పులన్నీ నా నెత్తి మీద వేసుకున్నానే. దానికి ఇద్దరూ కలిసి బాగా బుద్ధి చెప్పారు. పాలు విరక్కపోవచ్చు కానీ నా మనసు విరిగే మాటలు అన్నారు. ఎంత నీచురల్లా నిలబెట్టారు. ఎవరు ఏమన్నా వినకుండా అన్ని భరించాను. నాకు సరైన శిక్ష విధించాను. నా గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తారని నేనెప్పుడు ఊహించలేదు. అంటే నువ్వనేదేంటి? నువ్వేం చెయ్యకపోయినా కావాలని మేము అన్నామనా? చూడు, డ్రామాలు బయటపడ్డాయని బాధ కదూ? షడప్. డ్రామాలేంట్రా డ్రామాలు? తను అలాంటి పని చచ్చినా కూడా చేయదు. నీ సర్టిఫికెట్లు మమ్మల్ని సాటిస్ఫై చేయలేవు. ఈ తులసి మొక్క మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేనేమి కావాలని ఉప్పు కలపలేదు. చాలా చాలా ప్రతి ప్రయోజనంలోనూ ఎవరొక్కళ్ళు నేర్పించాల్సిందే. ఇవాళ సీత నేర్పించారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? స్వర్ణ, సంతోషించవే, బాగా సంతోషించు. వెయ్యి జన్మలెత్తినా సీత లాంటి అక్క నీకు దొరకదే. అలాంటి దాని మీద ఎంతటి నిందలేసావే. అది పిచ్చిది కాకపోతే నీ గురించి అంతలా ఎందుకు ఆరాటపడుతుంది? నిన్ను నిర్దోషిగా నిలబెట్టేదాన్ని ఇవాళ దాన్నే దోషిని చేసి నిలబెట్టావు.
అకారణంగా దాన్ని బాధ పెట్టారు కదే. ఎవరికో ఏదో జరిగిందంటే బాధపడే దాన్ని వలవల ఏడ్పించారు. అదలా ప్రమాణం చేసిందంటే ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించు. ఏమి సీత, ఎంత పిచ్చితనం ఏమిటి నీకు? బుద్ధి తక్కువ వాళ్ళు అన్నదానికి నువ్వు బాధపడటం ఏమిటి? ఇలా ఏడవటం ఏమిటి? ఊరుకో, ఇంకా ఊరుకో, ఊరుకో. నువ్వు అలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేను. ఛీ, ఎంత పాపిస్ట్ వాళ్ళే మీరు. ఎంత కుమిలిపోతుందో అది చూడండి. విషం మింగి అమృతం పంచేదాన్ని ఎంత కటువుగా మాట్లాడారే. పాపం తగులుతుంది మీకు. దాన్ని ఎంతలా హింసించారే. ఛీ, నేనేంటో, నా బుద్ధేంటో, నా మనసేంటో నీకు తెలీదా? నా ఆరాటానికి నువ్వు ఇచ్చే బహుమతి ఇదేనా? నా ప్రేమని ఇంతేనా నువ్వు అర్థం చేసుకుంది? తప్పు దాందైనా నీదైనా నీ తప్పు కిందే లెక్కిస్తూ ఒక్కొక్క ఒక్కని అవతల పారేస్తా. ఇవి అయిపోయేదాకా క్షమిస్తా. ఆ తర్వాత తప్పెవరిదనే తీసివేతలు కూడికలు లేకుండా సీత నిన్ను బయటికి గెంటుతా. ఒకసారి ఎత్తుకో బావా. సారీ అక్క, నన్ను క్షమించు. ఏదో ఆ క్షణం బుద్ధి గడ్డి తింది అంటావు. ఊరుకో సీత, నువ్వు ఊరుకో. తప్పు తెలుసుకుని సారీ చెబుతుంది కదా, ఊరుకోమ్మ సీత. సకేత్, సారీ చెప్పరా. అమ్మమ్మ గారు వద్దు. అదిరా అదిరా సీత అంటే. ఎందుకు వద్దంటుందో అర్థం చేసుకోండి. అంతరాత్మలకి తప్పు తెలియాలని. సారీ చెప్పాననే ఫీలింగ్ మళ్ళీ మనసులో ఉండిపోతే సరిగ్గా అర్థం చేసుకోలేరని. సారీ అక్క, నిజంగా సారీ. ఎన్నిసార్లు చెప్తావే? వదిలే. ఏదైనా అదే. సీత వదిలేయండి అని అందంటే వాతావరణం అనుకూలంగా మారినట్టే. రండి రండి రండి, అందరం కలిసి వచ్చిన వనభోజన కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. పదండి పదండి రండి, పదండి. ఐటమ్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. రండి. సీత పదమ్మా. రా అక్క, పద.